Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి 60 రోజులు గడుస్తున్నా 6 మంది ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. 60 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ పనులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎస్ఎల్బిసి టన్నెల్లో ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరిగింది. అప్పుడు 8 మంది కార్మికులు, ఇంజనీర్లు, అదేవిధంగా ఎవరైతే టీబీఎం మిషన్ ఆపరేటర్లు వారంతా కలిసి 8 మంది లోపలే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారి కోసం నిరంతరాయంగా రెస్క్యూ పనులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా మిగతా 6 మందికి సంబంధించినటువంటి జాడ ఇప్పటి వరకు కూడా రెస్క్యూ టీమ్స్కు దొరకలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో దాదాపుగా 300 మీటర్ల వరకు మట్టి, బురద, రాళ్ళు, అదేవిధంగా టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి అవశేషాలు, పరికరాలన్నిటితో కూడా అదంతా కూడా టన్నెల్ అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా టీం, అదేవిధంగా ర్యాట్ మైనర్స్ టీం, ఈ రకంగా 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి టీంలంతా కూడా విడతల వారీగా అక్కడ పనులు నిర్వహిస్తూ దాదాపుగా పూర్తి స్థాయిలో పనులంతా కూడా చేశారు. చివరి 40 మీటర్లంతా కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ దాకా పూర్తిగా కంచెను ఏర్పాటు చేసి అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసి మిగతా ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా పనులు నిర్వహించినటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మనోజ్ కుమార్, అదేవిధంగా గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి 2 వ్యక్తులకు సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు కూడా చేరవేయడం జరిగింది. వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియన్ కూడా ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో ఆ 6 మంది ఆచూకీ కోసం నిరంతరాయంగా కూడా రెస్క్యూ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే చివరి 40 మీటర్ల నుంచి దాదాపుగా 260 మీటర్ల వరకు పేరుకుపోయినటువంటి మట్టి, బురద, రాళ్ళు, టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి అవశేషాలన్నింటినీ కూడా దాదాపుగా తొలగించినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ మిగతా 6 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆచూకీ కానీ లభ్యం కాలేదు. అక్కడక్కడ కొంత బ్యాడ్ స్మెల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే జాగిలాలతో ఆ 6 మందికి సంబంధించినటువంటి ఆచూకీ గుర్తించేటటువంటి క్రమంలో కొన్ని స్పాట్లను గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ స్పాట్లలో కూడా తవ్వకాలు జరిపితే కొన్ని బట్ట ముక్కలు, కొన్ని మెటల్స్ మాత్రమే లభ్యమయ్యాయి. కానీ ఎక్కడ కూడా మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే లభ్యం కాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే క్యాడవర్ డాగ్స్ను కూడా రంగంలోకి దించారు. స్నీపర్ డాగ్స్తో కూడా సర్చింగ్ చేశారు. క్యాడవర్ డాగ్స్ రంగంలోకి దిగిన తర్వాత ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపించాయి. క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినటువంటి నేపథ్యంలో మనోజ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి 2 మృతదేహాలను కూడా గుర్తించడం జరిగింది. సో మిగతా వారి మృతదేహాలను గుర్తించేందుకు ఒక పక్క టెక్నాలజీని వాడుతున్నారు, మరోపక్క క్యాడవర్ డాగ్స్ను కూడా వాడారు. అయినప్పటికీ కూడా 6 మందికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే ఇప్పటివరకు కూడా తెలియరాలేనటువంటి పరిస్థితి. చివరి 40 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉంది. అక్కడ తవ్వకాలు జరిపినట్లయితే ఈ టన్నెల్ మరింత కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ కూడా కొంత ప్రమాదకరంగా ఉందంటూ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ అధికారులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శివశంకర్ ఐఏఎస్ గారు కూడా పూర్తిగా అక్కడ ఉండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దాదాపుగా పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు సాగాయి. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కూడా లోపల దాదాపుగా 4 ఎక్స్కవేటర్లు అంతా కూడా లోపల నుంచి మట్టి, బురద అంతా కూడా తవ్వేస్తూ ఆ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్ల సాయంతో రైల్వేకి సంబంధించినటువంటి టీం అంతా కూడా వాటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసి లోకో ట్రైన్ ఆధారంగా ఆ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి పరికరాలను, రాళ్లను అన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 260 మీటర్ల వరకు కూడా పనులంతా కూడా క్లియర్ అయిపోయాయి. చివరి 40 మీటర్లు మాత్రమే మిగిలిపోయాయి. ఆ చివరి 40 మీటర్ల కిందే ఈ మిగతా 6గురికి సంబంధించినటువంటి మృతదేహాలు ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరపాలంటే అక్కడంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తవ్వకాలు చేసేందుకు ముందుకు వెళ్ళాలా వద్దనేటటువంటి ఆలోచనలు పడ్డారు. ఈరోజు హైదరాబాద్లో మంత్రులు, అదేవిధంగా అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఈ రెస్క్యూ పనులు ఆ 40 మీటర్లు ఏ విధంగా ముందుకెళ్ళాలి, చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేటటువంటి అంశాలన్నిటిపై కూడా అధికారులు, అదేవిధంగా రెస్క్యూలో పాల్గొనేటటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఈ సమీక్ష అనంతరం పనులు ఇక్కడితో నిలిపివేయాలి, లేకపోతే రిస్క్ అయినప్పటికీ కూడా 40 మీటర్లలో రెస్క్యూ పనులను కొనసాగించాలనేటటువంటి దానిపై ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 60 రోజులు అవుతున్నప్పటికీ కూడా 6
మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కానటువంటి నేపథ్యంలో 6 మంది కుటుంబ సభ్యులంతా కూడా చివరి చూపు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా కనీసం తమ వారికి సంబంధించినటువంటి మృతదేహాలను అప్పగిస్తే కనీసం వారి ఆ గుర్తుగా వారంతా కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశం, అదేవిధంగా చివరి చూపు చూసుకుందాం అనేటటువంటి ఒక ఆశతో ఉన్నటువంటి నేపథ్యంలో 60 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా 6 మందికి సంబంధించినటువంటి ఆచూకీని గుర్తించేందుకు శరవేగంగా పనులు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో 14వ కిలోమీటర్ దగ్గర వరకు కూడా పూర్తిగా పనులన్నీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చివరి ఆ 40 మీటర్ల దగ్గర మాత్రం పనులు నిర్వహించేందుకు కొంత క్రిటికల్ జోన్గా అదంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పనులు నిర్వహిస్తే కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పనులు నిర్వహించాలా వద్దనేటటువంటి దానిపై అయితే అటు అధికారులు, రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మంత్రులు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, మంత్రులు ఎటువంటి సూచనలు చేస్తారనేది అయితే తేలాల్సింది. ఆపై మళ్ళీ రేపటి నుంచి పనులు కంటిన్యూ అవుతాయా లేకపోతే ఆ పనులన్నీ కూడా ఆపేస్తారా అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.